నియోజకవర్గ అభివృద్ధి గురించి, నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం గురించి రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ అందరి సంబంధిత మంత్రుల దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న యువ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ గారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధారాణి గారు, అలమత్తూరు గ్రామస్తులు, ఏడుపల్లి గ్రామం అలమత్తూరు పంచాయతీ గ్రామస్తులందరికీ కూడా నమస్కారం. గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో వైద్య సేవలు అందించడం కోసం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2017లో విలేజ్ హెల్త్ క్లినిక్ ఉండాలా, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే గ్రామాల్లోనే ఒక వైద్యశాల ఉంటే, విలేజ్ హెల్త్ క్లినిక్ ఉంటే అక్కడ పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు కానీ, లేదా ఏఎన్ఎంలు కానీ, లేదా ఆశాలు కానీ, లేదా అక్కడ ఏదైనా పెద్ద సమస్య వస్తే మెడికల్ ఆఫీసర్ పిహెచ్ తీసుకెళ్లి మెడికల్ ఆఫీసర్ లేదా ఆ పైన సిఎస్సి దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ గ్రామాల్లోనే ప్రజలకున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళకు వస్తున్న సమస్యలు ఏంటి, అనారోగ్యపరంగా బాధలు పడుతుంటే వేటి బాధ పడ్డారు, దానికి అందించాల్సిన మందులు, పరీక్షలు కూడా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లో చేయడానికి అవకాశం కలిగించారు. 14 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు, రక్త పరీక్షలు కానీ 14 రకాల పరీక్షలు చేయడానికి అవకాశం ఉంది. ఈ చిన్న భవనంలోనే 105 రకాల మందులు, మనం రోజువారీ మామూలు చిన్న చిన్న వాటికి వాడే మందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుబాటులో ఉంచుతున్నాం ఇక్కడ. అని విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా ఏ రకమైన వైద్య సేవలు అందిస్తున్నామనే విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. బాలింతల విషయంలో కానీ, లేదా హైపర్ టెన్షన్, బీపీతో కానీ, షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి కానీ ఈ రకంగా వైద్య సేవలు అందించేది వాళ్ళ గ్రామాల్లో ఇంటి దగ్గరికి వెళ్ళి అందించే ప్రయత్నం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో చేపడతా ఉన్నారు. దీంతో ప్రధానంగా NCD 3.0 కింద నాన్ కమ్యూనికబుల్, ఇంతకుముందు మనకు అంటువ్యాధులు ఉండేవి, అంటువ్యాధుల బారిన పడి ఇబ్బంది పడేవాళ్ళం. ఇవాళ వాటికన్నా పెను సవాలు ఏంటయ్యా, ఇవాళ మన ముందున్న పెను సవాలు ఏంటంటే ఈ అసంక్రమిత వ్యాధులు, నాన్ కమ్యూనికబుల్, ఒకరి నుంచి ఒకరు అంటుకొని, ఎటువంటివి గుండె జబ్బులు అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, వీటి కారణంగా గుండె జబ్బులు లేదా కాలేజీ సమస్యలు, లేదంటే కిడ్నీ సమస్యలు, ఇటువంటి సమస్యలు ఇవన్నీ కాకుండా ప్రధానంగా క్యాన్సర్ సమస్యలు కూడా ఎక్కువ పెరుగుతున్న నేపథ్యంలో ఈ NCD 3.0 చేస్తూ అదేవిధంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా, అంటే నోటి ద్వారా సంక్రమించే క్యాన్సర్ కానీ, లేదా రొమ్ము ద్వారా సంక్రమించే క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేదా గర్భాశయ ముఖ ద్వారా సంక్రమించే క్యాన్సర్ ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ ఉందో వీటిని గ్రామాల్లోకి మా ఎమ్మెల్యేలు, ఏఎన్ఎంలు వెళ్ళి పరీక్షలు చేసి ఇవాళ 4,10,00,000 మందికి చేయాల్సి ఉంటే 80% పైగా చేయడం జరిగింది. మరింత డేటా, మంచి క్వాలిటీ స్క్రీనింగ్ చేయాలనే ఉద్దేశంతో క్యాన్సర్ కోసం మాత్రం ప్రత్యేకంగా ఈ వచ్చే నెల సెప్టెంబర్ నెల నుంచి పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించదలుచుకున్నాం. ఎందుకంటే ఎవరు కూడా అవగాహన లేకుండా ఈ రోగాల బారిన పడి, క్యాన్సర్ అంటే అతి ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. ప్రభుత్వం NTR వైద్య సేవ కింద సేవలు అందిస్తుంది, అయినప్పటికీ కూడా ఆర్థికంగా చితికిపోతారు, ప్రాణాలు నిలబడకపోవచ్చు. కాబట్టి ప్రజల్లో అవగాహన కలిగించి ప్రాథమిక దిశలోనే వాటిని గుర్తిస్తే దానికి సరైన చికిత్స అందించి ఆ ప్రాణాలు పోకుండా, ఆ ఇంటి పెద్ద పోతే ఆ కుటుంబం రోడ్డును పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి, మగ ఆడ అందరికీ కూడా నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లు చేయిస్తున్నారు. తద్వారా అనేక మందిని గుర్తిస్తున్నాం. ఈ పరీక్షలు చేసిన వాళ్ళలో సస్పెక్టెడ్ కేసెస్ 1% ఉంటుంది. వాళ్ళని తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రికి వెళ్ళి అక్కడ మళ్ళా ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ పరీక్షలు చేసి నిజంగా వాళ్ళకి ఎక్కడైనా క్యాన్సర్ ఉంటే ప్రాథమిక దశలో నుండి గుర్తించి సరైన చికిత్స అందించి ఇవాళ అనేక ప్రాణాలను కాపాడుతున్నాం. అదేవిధంగా గుండె జబ్బుల సమస్య వచ్చి ఎవరైనా ఆ గోడలో గుండె నొప్పి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకు ఒక ఇంజక్షన్ వేయాలి, టెనెక్టోప్రేజ్ అనే ఒక ఇంజక్షన్ వేయాలి. అది 45,000 రూపాయలు అవుతుంది. ప్రతి CSCలో దాన్ని మేము ఎవరికైనా మెడికల్ ఆఫీసర్ దగ్గరకు వస్తే CSC దగ్గర పంపిస్తే అక్కడ ఇంజక్షన్ 45,000 రూపాయలు విలువ చేసే ఇంజక్షన్ ఉచితంగా వేస్తాం. ఆ కార్యక్రమాన్ని STEMI అంటారు, సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తా ఉంది. ఇవాళ మేము 3,200 మంది ఈ గుండె జబ్బు గోల్డెన్ అవర్ లో ప్రాణాలు పోతున్న సందర్భంలో వస్తే ఈ ఇంజక్షన్ ఉచితంగా వేయడం వల్ల 190 ప్రాణాలను కాపాడగలిగాం. కేవలం 12 మంది మాత్రమే ఆ సమయానికి చేరలేక ప్రాణాలు. అంత విలువైన ఇంజక్షన్లని వాళ్ళ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించే ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ రోజు మనం ఇక్కడ పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్ PH సెంటర్కి రావడం చాలా సంతోషం. మీరందరూ కూడా ఈ సేవల్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ మెయిన్గా గర్భవతిగా ఉండే వాళ్ళందరికీ కూడా ప్రైమరీ అన్ని సేవలు కూడా ఇక్కడే జరుగుతుంది.
అదేవిధంగా ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మీకు ఏదైనా ఇష్యూ అయితే ఇమీడియట్ గా ఎమర్జెన్సీ మెడిసిన్ అందుబాటులో ఉంటుంది మీకు. అదేవిధంగా డయాబెటిక్ క్లినిక్ కానీ, అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ మీకు డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. మన అన్ని చుట్టూరు కూడా రూరల్ ఏరియా కాబట్టి ఇలాంటి పిహెచ్సి సెంటర్ అక్కడక్కడ పెట్టుకోవడం చాలా ముఖ్యం మనకు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ వస్తే ఒకటి తిరుపతికి వెళ్ళాలి, లేదంటే చిత్తూరుకి వెళ్ళాలి, లేదంటే సిఎంసికి వెళ్ళాలి. మెరుగైన వైద్యం ఇక్కడే తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడే అన్నగారితో నేను మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ కారట్నగర్ మండలంలో మనం పిహెచ్సి సెంటర్ని సిఎస్ సెంటర్గా కన్వర్ట్ చేస్తున్నాం. సుమారుగా 50 పడకల హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అది వస్తే మనందరికీ కూడా చాలా మంచిగా ఉంటుంది. అన్ని సర్వీసులు కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. తొందరలోనే ఆ బిల్డింగ్ పూర్తి చేయాలని చెప్పేసి నేను ఇప్పుడు అన్నగారితో మాట్లాడడం జరిగింది. 50% వరకు అయిపోయింది, ఇంకొక 50% పెండింగ్ ఉంది. దానికి అవసరమైన నిధులు తొందరగా రిలీజ్ చేస్తే అది కూడా మనకు తొందరలోనే సర్వీస్లోకి వస్తుంది. అది కూడా అన్నగారే వచ్చి ఓపెన్ చేస్తారు తొందరలోనే అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కారట్నగర్ మండలం నేను పుట్టిన ఊరు కాబట్టి 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో ఇక్కడ మాత్రమే నన్ను హైయెస్ట్ మెజారిటీ 8500 మెజారిటీతో నన్ను మంచి ఓటేసి నన్ను ఆదరించడానికి నేను ప్రత్యేకంగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకు ఏం కావాలన్నా ఈ సేవలో నేను ఎప్పుడు ఉంటాను. మీకు ఏం కావాలన్నా చెప్పండి, ఖచ్చితంగా దగ్గరుండి చేపిస్తానని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను. కుప్పం తర్వాత హైయెస్ట్ సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా ఆవులు తొట్టిన షెడ్లు కానీ, ఏ కార్యక్రమం వచ్చినా మనమే ముందున్నాం. అదేవిధంగా అన్ని విధంగా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ మనమే ముందుంటాం. ఆల్రెడీ కూడా మనకు జీడినెలలో 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ తొందరగా వస్తుంది. 2000 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ కూడా తొందరగా ఇక్కడికి వస్తుంది. ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారికి తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. తొందరలో అవన్నీ కూడా కంపెనీస్ వస్తే మన యూత్ అందరికి కూడా జాబ్స్ తొందరగానే వస్తుంది. పాలిహౌస్ కంపెనీ 1000 ఎకరాల్లో వస్తుంది. జీనోమ్ వ్యాలీ హైదరాబాద్ ఉన్నది మన జీడీ నెల్లూరులో ఇండస్ట్రియల్ హబ్గా మారుతుంది. ఇవన్నీ కూడా తొందరలోనే మన పిల్లలందరూ కూడా నేను ఎలక్షన్లో ప్రామిస్ చేసినట్టు మన పిల్లలు యూత్ అందరికీ కూడా బెంగళూరుకి వెళ్లకుండా, చెన్నై వెళ్లకుండా, హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే జాబ్ ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా ఇక్కడ అది ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను.